హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. ఆదివారం రోజున అమావాస్య రానుంది. దీనిని కార్తీక అమావాస్య అని అంటూ ఉంటారు. అయితే ఈరోజు చెయ్యకూడని పనులు, చెయ్యవలసిన పనులను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలానే మీకు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే పూర్తిగా విషయం అంతా కూడా అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు తెలియచేసి అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. డిసెంబర్ 1 ఆదివారంతో కూడినటువంటి అమావాస్య వస్తుంది. ఎప్పుడైనా సరే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైన రోజుగా చెప్పవచ్చు. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే కనుక జన్మజన్మల పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోవడంతో పాటు ఇంటికి పట్టిన నరదిష్టి కానీ ఒంటికి పట్టిన నరదిష్టి కానీ అన్ని పీడల నుంచి కూడా బయటపడవచ్చు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సూర్యోదయానికంటే ముందే లేచి తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు. తల మీద నీళ్లు పోసుకోవాలి. అంటే షాంపూ కానీ కుంకుడుకాయలు కానీ పెట్టుకోకుండా కేవలం తలపై నుండి నీళ్లను మాత్రమే పోసుకోవాలి. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ కూడా తప్పకుండా తలస్నానం మాత్రమే చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది. తలస్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో దీపాన్ని వెలిగించండి. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి. మిరియపు గంధం అంటే ఏంటంటే ఒక మిరియపు గింజను తీసుకొని దాన్ని నీళ్ళలో తడిపి గంధంలాగా అరగదీస్తే మిరియపు గంధం వస్తుంది. ఆ మిరియపు గంధాన్ని మీ ఇంట్లో పూజా మందిరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి బొట్టుగా పెట్టాలి. లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. అలానే అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం కూడా తప్పకుండా మీపైన కలుగుతుంది. అలానే పూజ చేసుకున్నాక అంటే దీపం పెట్టేసిన తర్వాత మీ గృహంలో హాల్లో మూలన ఒక గాజు గ్లాసు పెట్టి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళలో రాళ్ళ ఉప్పును కలిపి రాళ్ళు ఉప్పు కలిపిన ఆ గాజు గ్లాసును నీటిని హాల్లో గుమ్మానికి ఒక మూల లోపలి వైపుగా పెట్టాలి. ఆదివారం అమావాస్య రోజు అంతా కూడా అలానే ఉంచేసి మరుసటి రోజు ఆ నీళ్లను ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళుతుంది. కుటుంబ కలహాలు అన్నీ కూడా ఏవైనా ఉంటే అవన్నీ కూడా సర్దుమణుగుతాయి. అమావాస్య రోజున బియ్యం పిండితో పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయాలి. ఇలా వేస్తే మన పూర్వీకుల యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. వారి ఆశీర్వాదంతో మనకున్నటువంటి అన్ని కోరికలు కూడా నెరవేరడంతో పాటు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఆదివారంతో కూడిన ఈ అమావాస్య రోజు దేవతా వృక్షాలు అంటే రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు వంటి వృక్షాలకు నీళ్లు పోసి దీపం పెడితే చాలా మంచిది. ఈరోజు ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు దోషాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. అలానే సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలనంటే తమలపాకులు ఇంటి గుమ్మం ముందు ఏర్పాటు చేసి ఆ తమలపాకుల మీద రాళ్ళ ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద నల్ల నువ్వులు వెయ్యాలి. ఆ రాళ్ళ ఉప్పు మీద ఒక కొత్త మట్టి ప్రమిదను ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి 2 లేదా 3 ఒత్తులను విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. సాయంకాలం పూట ఇలా గుమ్మం ముందు దీపం పెడితే ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, శత్రుబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయటం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలానే ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకులు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అమావాస్య నాడు ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోగొట్టుకునేందుకు చేపలకు ఆహారం వేయడం ఈరోజు చాలా మంచిది. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అలానే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామదేవత దర్శనం చేసుకొని వీలైతే
గ్రామ దేవతలకు నిమ్మకాయల దండను సమర్పించండి లేదా గ్రామ దేవత దగ్గర నిమ్మ దీపాలను వెలిగించండి. ఇలా చేయటం వల్ల కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోయి గ్రామ దేవతల యొక్క అనుగ్రహం పొందవచ్చు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఇంటికి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. గ్రామ దేవతలకు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు బెల్లం దోశ కానీ, పులగం కానీ, పెరుగన్నం కానీ నివేదించి దాన్ని అక్కడ అందరికీ పంచిపెట్టి మీరు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు చాలా సులువుగా మీ నుంచి దూరం అవుతాయి. అలానే ఆదివారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి నిమ్మకాయ పులిహోర దేవత ప్రాంగణంలో కానీ లేదా ఎక్కడైనా సరే 11 మందికి పంచిపెట్టండి. దానివల్ల రాహుకేతువుల దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు కలుగుతాయి. అలానే ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి దుర్గా ఆలయాలు దర్శనం కానీ, కాలభైరవ దర్శనం కానీ, శివాలయ దర్శనం కానీ, ఆంజనేయ స్వామి యొక్క ఆలయం దర్శనం కానీ ఖచ్చితంగా చేసుకోండి. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఏ ఆలయం దర్శనం చేసుకున్నా, అక్కడ పూజ చేయించుకున్నా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అమావాస్య రోజున వివాహం, గృహప్రవేశం, నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషేధం. అమావాస్య రోజున స్త్రీలను, వృద్ధులను, పేదవారిని అవమానించకూడదు. అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపించకండి. అమావాస్య రోజు సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది. కనుక అమావాస్య మధ్యాహ్నం ఒకరోజు నిద్ర పోకపోవడమే మంచిది. అమావాస్య రోజు రాత్రి భోజనం చేయుట కూడా దరిద్రహేతువుగా భావిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఉత్తమం. అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది. అమావాస్య రోజు భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనరాదు. అమావాస్య రోజున కొత్త పనులను, శుభకార్యాలను చెయ్యరాదు. అదేవిధంగా కొనసాగుతున్నటువంటి పనులను నిలపరాదు. అమావాస్య రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకుల తర్పణాలు ఇవ్వాలి. పూర్వీకుల పేరుతో దానం చేయాలి. ఈ రోజు పేద ప్రజలకు దానం చేయడం చాలా మంచిది. అలానే మీకు దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం ఉంటే కాళికా అమ్మవారి దగ్గరకు వెళ్ళి నిమ్మకాయల దండ సమర్పించండి. దానివల్ల ఎదుటివారి ఏడుపులు, కనుదిష్టి, నరదిష్టి, చెడు బాధలు అలానే శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు. నిమ్మకాయలు నరదిష్టి నుంచి దూరం చేయడానికి అత్యంత శక్తివంతంగా ఉపయోగపడతాయని సూచించబడింది. ఇక శక్తివంతమైన అమావాస్య రోజు నరదిష్టి పోవడానికి చేయవలసిందల్లా నిమ్మకాయలు 4 భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయలను నిమ్మకాయల ముక్కలను ఉంచి పసుపు, కుంకుమ వేసి పెట్టాలి. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వలన మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీ పైన ఉన్నటువంటి నరదృష్టి అంతా కూడా పోతుంది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రాలు కూడా వదిలిపోతాయని పెద్దలు చెప్తున్నారు. అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తిప్పకూడదు, తీసుకువెళ్ళకూడదు. అమావాస్య తిథిలో కొన్ని నియమాలను పాటించడం ముఖ్యం. మీరు ఈ రోజును మరిచిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని తీసుకోవద్దు. అమావాస్య సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపాన్ని వెలిగిస్తే శుభ ఫలితాలు అయితే మీకు చేకూరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.